హాయ్ అండి, ఈరోజు నేను మన ఏఎన్సీ కిచెన్లో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. మన ఏఎన్సీ పార్ట్లో ఈజీగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దాం. గోధుమ పిండి 150 grams, షుగర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ 150 grams, 3 eggs, 100 grams బటర్ అండ్ కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ అండ్ మిల్క్. ఇప్పుడు ఫస్ట్ బటర్ తీసుకుందాం. బటర్లో షుగర్ మొత్తం వేసేసుకొని, ఇది షుగర్ పౌడరు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ బటర్ మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. 50 grams ఒక ఎగ్, 150 grams కాబట్టి మనం 3 eggs తీసుకున్నాం అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కూడా మనం ఒక బౌల్లో తీసుకొని కొంచెం పెద్ద మిక్సింగ్కి ఈజీగా ఉండేలాగా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం ఒక పించ్ బేకింగ్ సోడా వేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మన తర్వాత మనం అందులో ఎగ్స్లో కలిపిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవడానికి కరెక్ట్గా అవ్వదు, అందుకనే కొంచెం ముందే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కోకో పౌడర్, ఎసెన్స్, మనం ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఎసెన్స్ వాడచ్చు. ఇది మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావాలండి, అందుకని దానికి నాకు సరిపోయేటట్టు పాలు యాడ్ చేసుకోవాలి. ఇది మనం మిక్సింగ్ చేయడంలోనే ఉంటుంది అంతా. కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే కేక్ కూడా మనకి స్పాంజ్ లాగా బాగా వస్తుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఇంకా మిక్సింగ్ మంచిగా చేస్తే కేక్ అంతా బాగా వస్తుంది. ఇప్పుడు దీనికి నేను కేక్ మౌల్డ్ తీసుకొని దీనికి మొత్తం బటర్ అప్లై చేసుకున్నాను. అండ్ కొంచెం పిండి ఇట్లా కొంచెం సైడ్స్కి ఇట్లా చల్లితే కేక్ అంటుకోకుండా వస్తుంది అన్నమాట. దీంట్లోకి బ్యాటర్ మొత్తం తీసేసుకో. దీంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి ఏమన్నా అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. మనం టూటీ ఫ్రూటీలు కానీ, కొంచెం మా పిల్లలు వద్దంటున్నారని నేను వేయలేదు. వేసుకొని చూడడానికి కూడా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ ఇట్లా ఒక 2 సార్లు ఇట్లా అనాలండి, అంతే. దాన్ని మనం చేతితో ఏం కదిలించొద్దు. ఇప్పుడు మనం ఇందులో చేస్తామండి కేక్. ఇది ఏఎంసీ రోస్టర్ అంటారు, 24 centimeters అనమాట దీని డయామీటరు. దీనికి యాక్యుతం బేస్ ఉంటుంది, దానివల్ల ఇది టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఇది 98 దగ్గరకు వచ్చేసరికి మన కేక్ అయిపోతుంది. మనం ఓపెన్ చేసి అయిందా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. అవెన్ లేకున్నా పర్లేదు, మనం మామూలు గిన్నెలో, కుక్కర్లలో, ఇసుకలో అది సాల్ట్ అది పెట్టి చేస్తారు కదా, అదంతా అవసరం లేదు. మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం ప్రీహీట్ చేసుకోవాలండి పాట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఈ సింబల్ ఈ మార్క్ వరకు వస్తే అది ప్రీహీట్ అయిపోయినట్టు. ప్రీహీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం హైట్ ఉండేలా కొంచెం స్టాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు, అందుకని అది పెడుతున్నా. పెట్టేసేద్దాం. ఇది ఇప్పుడు 98 దగ్గరకు వచ్చిన తర్వాత కేక్ అయిపోయినట్టండి. అప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది చెప్పనా, ఇది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం హైట్ ఉండేలా కొంచెం స్టాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు, అందుకని అది పెడుతున్నా. పెట్టేసేద్దాం. ఇది ఇప్పుడు 98 దగ్గరకు వచ్చిన తర్వాత కేక్ అయిపోయినట్టండి. అప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది చెప్పనా, 98 దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు కేక్ అయిపోయినట్టే. చూడండి, చాలా బాగా వచ్చింది. కేక్ రెడీ అయిపోయిందండి, చూద్దాం.
చూడండి కేక్ చాలా బాగా వచ్చింది. న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు కూడా అందరూ ఈజీగా కేక్ చేసుకోండి.